ప్రజెంట్ 'పుష్ప 2' 1800 కోట్లు సంపాదించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆ 1800 కోట్లు మొత్తం గూడా తెలుగు, అది కూడా ఓన్లీ తెలంగాణ, అదే విధంగా హిందీ. ఓన్లీ బాలీవుడ్ నుంచి ఒక 1000 కోట్ల వరకు వచ్చింది. ఆ మిగతా 800 కోట్లు ఏవైతున్నారో అక్కడక్కడ ఇంకా అన్ని ఇండస్ట్రీలు ఓవర్సీస్ కలిపి ఆ 800 కోట్లు. అంటే ఒక విధంగా చూసుకుంటే బాలీవుడ్‌లో మాత్రమే ఈ సినిమా సక్సెస్ అయింది. అంటే తెలుగు రాష్ట్రాలలో పోయింది. మెయిన్‌లీ తమిళనాడులో అయితే ఊహించినంత గ్రాస్ అసలు రానే రాలేదంట. ఏమంటారు? అంటే యాజ్ ఆఫ్ నౌ 'పుష్ప' తమిళ్ నుంచి ప్రస్తుతానికి రికవరీ అయింది, అయితే మంచి రికవరీ వచ్చింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసుకున్న బిజినెస్ ఏదైతే ఉందో అది కొంచెం పరిధికి మించి చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు 'RRR' మించి చేయాల్సినంత అవసరం లేదు, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అవసరం లేదు. సో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇంత రేటు కానీ కొనేసి సినిమాని అక్కడ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేసి వాళ్ళని ఇది చేయడం తప్ప 'పుష్పకి' రియల్గా అంత తమిళ వాళ్ళు మన సినిమాలు చూడరు, బేసిక్ థింగ్. సో మనం వాళ్ళని లేపుతాం కానీ వాళ్ళు మన సినిమాలు లేపరు ఖచ్చితంగా. అది వాళ్ళకున్న అదొక దౌర్భాగ్యం. అది మన ఆడియన్స్ ఇంకా మనం ఏం చెప్పలేము దానికి. సో మరి మన సినిమాలు అంటే ఓన్లీ తమిళనే కాదు, మన వాళ్ళు బాగుంటే ఎవరినైనా ఎంకరేజ్ చేస్తారు. సో దానికి మనం ఏం చేయలేము, ఎందుకంటే మనకు సినిమా పిచ్ అనేది ఎక్కువ అనమాట. సో తమిళ వాళ్ళు అట్లా కాదు, పక్క నుంచి సినిమా వస్తే అది చూడాలా వద్దా అని దానికి 100 క్యాలిక్యులేషన్ చూస్తారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఇదిలో వీళ్ళు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ గా బిజినెస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో 'RRR' కన్నా ఒక ఆ రేంజ్ లో కానీ, ఆ రేంజ్ కన్నా తక్కువలో కానీ చేసుకోవాలి. సో ఖచ్చితంగా అప్పుడు సక్సెస్ రేట్ అనేది ముందుకెళ్ళేది, మనం ఇంత రేట్ కమ్మే ఇంత వచ్చిందని చెప్పి. సో వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అమ్మడం వల్ల అంత బిజినెస్ అయితే జరగలేదు అనమాట. అండ్ 'పుష్పకి' వచ్చిన పోస్టర్లు కానీ ఇవంతా కూడా కంప్లీట్ బోగస్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఐటీ రైట్లో కూడా మొత్తం నిజాలన్నీ బయటకు వచ్చేసినాయి. సో ఇంత నెంబర్ అని చెప్పక్కర్లేదు కానీ సో చాలా వరకు సినిమా నుంచి ఫేక్ వేశారని తెలుస్తుంది. సో మరి ఇంకా 'పుష్ప' ఎందుకు ఆడలేదు అంటే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్. అటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ ఎక్కడ చూసినా ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ బిజినెస్ చేశారు. కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లందరినీ, ఎగ్జిబిటర్లందరినీ ముంచేశారని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో మరి ఇటు సైడ్ తెలుగు రాష్ట్రాల్లో అంటే నైజాంలో సినిమా సేవ్ అయింది. సో అనుకుందాం కానీ ఎక్కువ వచ్చింది నైజాంలో. మరి అది అల్లు అర్జున్ గారికి నైజాంలో మార్కెట్ అంతా స్టేబుల్గానే ఉంది. బట్ ఏపీలో మటుకి ఆయన చేసిన వీరంగం కోసం, ఆయన చేసిన పాలిటిక్స్ వల్ల ఏపీలో సినిమా జనం చూడటం మానేశారు. సో అంతంత రేట్లు పెట్టడం కూడా అదొక మైనస్ అయిపోయింది ఏపీలో. మరి ఏపీలో జగన్ గారు 5 ఏళ్ల పాటు తక్కువ రేట్లకు అలవాటు చేశారు జనాన్ని. మరి ఒక్కసారిగా ఇంత రేటు పెట్టి సినిమా చూడాలి అంటే చాలా ఖచ్చితంగా అంత సినిమా పెట్టి చూడలేకపోతున్నారు. ఇప్పుడు రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం, ఏపీలో అంత బాగా ఆడుతుంది అన్ని సెంటర్స్లో అంటే ఖచ్చితంగా రేట్లు నార్మల్ రేట్లు ఉండబట్టి ఒక 1 వీక్ ఏమో కొంచెం ఒక 50 రూపాయలు పెంచుకున్నారు. సో అది కాకుండా మిగిలినంతా కూడా నార్మల్ రేట్లతో నడిచింది. సో మరి 'పుష్పకి' ఎందుకు అంత రేట్లు దగ్గర 3 వారాలు 4 వారాలు ఎక్కువ రేట్లు పెట్టేసి ఎక్కువ సంపాదించాలి తొందరగానే ఆశ. కానీ 50 రోజులు స్టేబుల్గా ఆడినప్పటికీ కూడా సినిమా కంప్లీట్ రన్లో ఏపీలో అయితే బిజినెస్ అవ్వలేకపోయింది. ఎందుకంటే అటు ఆయన పాలిటిక్స్ కారణం, టికెట్ రేట్లు కారణం, ఎన్ని మైనస్లు ఉన్నాయి. సో మరి హిందీ ఒకటి మీరు అన్నట్టుగా ఫుల్ ప్రాఫిట్ జోన్లోకి వచ్చింది. ఎందుకంటే హిందీ ఆల్రెడీ బజ్ ఉంది కాబట్టి 'పుష్ప 1' తర్వాత అక్కడ ఆ సినిమా చూడాలని పరితపించి ఆ సినిమా అయితే చూశారు. మళ్ళీ హిందీలో అల్లు అర్జున్ గారి సినిమా ఇంత రేంజ్ కొడతదా అంటే అది నెక్స్ట్ ఎవరికి ఆన్సర్ లేదు ఖచ్చితంగా. సో నెక్స్ట్ ఇంత మ్యాజిక్ అయితే ఖచ్చితంగా జరగదు. జస్ట్ చూస్తారు, ఒక 100 కోట్లు వస్తాయి అంతేగాని మళ్ళీ ఇప్పుడు 'పుష్ప 2' జరిగినంత కలెక్షన్ అయితే అక్కడ ఖచ్చితంగా రాదు. సో అది ఇంకా అల్లు అర్జున్ గారు నాకు వచ్చింది అని ఆయన కొంచెం మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కువ బిజినెస్ చేస్తే కనుక ఓవర్ కాన్ఫిడెన్స్తో అది మళ్ళీ మొదటగా హిందీలో కూడా మోసం వస్తుంది అనమాట.